దేశ చరిత్రలో ఇవాళ చీకటి రోజు అన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఆర్ఎస్ఎస్ ఎజెండాను మోదీ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించడం సరికాదన్నారు. ఉపాధి హామీ పథకం ఎంతో మంది పేదలకు ఉపయోగపడిందని తెలిపారు. మహాత్మాగాంధీ పేరును పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం లేకుండా చేసిందన్నారు. మోదీ సర్కార్ అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ల కోసమే పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వంశీకృష్ణ. గాంధీ గారి పేరుని ఈరోజు పార్లమెంట్లో చంపేయడం జరిగింది. మీ అందరికి తెలుసు 1948లో గాడ్సే ఎవరైతే ఆర్ఎస్ఎస్ మెంబర్ ఉండేనో వారు మహాత్మా గాంధీని క్రూరంగా చంపేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు 2025లో మహాత్మా గాంధీ గారిని మోడీ ప్రభుత్వము పార్లమెంట్లో చంపేయడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు. ఉపాధి హామీ అనే పథకము ఉద్యోగాలు లేని మహిళలకు వాళ్ళ పిల్లలకు రోజు పనిచేసి వారికి దాదాపు 250 నుంచి 300 రూపాయలు సంపాదించే అవకాశం ఉండింది. కానీ ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరు మీద ఏదైతే ఈ ఉపాధి హామీ ఉండేనో దాన్ని కొట్టేయడం జరిగింది. ప్రాఫిట్లు నడిపే అదానీ కంపెనీలకు, అంబానీ కంపెనీల కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం, కానీ పేదవాడి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తలేదని చెప్పి ఇది ఒక పెద్ద రెడ్ అలర్టు. 2047 వికసిత్ భారత్ అది ఏదైతే చెప్తున్నాడో మోడీ గారు, యాక్చువల్లీ 2047 గాంధీ ముక్త్ భారత్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ గాంధీ గారి పేరు ఉంటేనో అక్కడ వారు దాన్ని తీసివేసి మోడీ గారి పేరు, మోడీ గారు ఐడియాలజీలు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఏదైతే ప్రయత్నిస్తున్నారో దాన్ని మేము అడ్డుకుంటున్నాము. మహాత్మా గాంధీ గారి పేరే ఈరోజు పార్లమెంట్లో వాళ్ళు చంపేయడం జరిగింది. ఇది యాంటీ నేషనల్ కాదా, మన దేశానికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలు కాదా అని చెప్పి నేను ప్రజలని ఒకసారి ఆలోచించమని